జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గోసపడి సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎంతో గోసపడి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడి మన సాధించిన మన బాపు కేసీఆర్ గారి ఇది ఫలితం. ఆయన ఆయన కలల ఫలితం. ఎంతోమంది పెద్దలు, జయశంకర్ సారు, మన అమరవీరులు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అని మాట్లాడుకునేలాగా తీర్చిదిద్దిన ఈ తెలంగాణలో ఇప్పుడు దొంగలు పడ్డారు. అంటే ప్రజలందరినీ కూడా అబద్ధపు మాటలతో, అబద్ధపు ప్రాపగాండాతో వాళ్ళ మైండ్లలో ఒక విషం నింపి ఒక మార్పు కావాలి అని ఒక నినాదంతో ఒక మార్పు తెచ్చుకున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్కరు ఇంటింటి గ్రామాన ఇంటింట్లో కూడా ఫీల్ అవుతున్నారు. మేము తప్పు చేశాము, నిజంగానే మేము కేసీఆర్ సార్ని వదులుకొని తప్పు చేశాము, మేము మళ్ళీ ఇలాంటి తప్పు చేయము, మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రోజులు గడుస్తాయి, మళ్ళీ ఎప్పుడెప్పుడు మా సార్ వస్తారు, మా కేసీఆర్ మా బాపు వస్తారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడెప్పుడు కలకలలాడుతుంది అని ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంట? చెప్తూనే ఉన్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన అష్టదరిద్రంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఈ పాలనలో సంతోషంగా లేరు, ఏ ఒక్కరు కూడా సుభిక్షంగా లేరు. పంటలు పండట్లేదు, రోడ్ల మీద రాసులు పోసుకొని రైతులు గోసపడుతున్నారు, గోసపడుతున్నారు. నీళ్లు సరిగ్గా నీళ్ళు ఇవ్వలేరు, పంటలు కొనలేరు. ఏ పాలన వీళ్ళకు చేత కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర గిట ఉందని చెప్పేసి అంటున్నారు. ఎక్కడుంది రేవంత్ రెడ్డి పాత్ర? ఏది ఒక్క ఫోటో చూపిమనండి. అంటే పాత్ర ఉంది, తెలంగాణ రావద్దు అని చేసిన ఉద్యమంలో పాత్ర ఉంది రేవంత్ రెడ్డిది. గన్నుల పాత్ర ఉంది, గన్నుతోటి కాలుస్తా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళను అని బెదిరించిన పాత్ర రేవంత్ రెడ్డిది ఉంది. అంటే అప్పుడు సమైక్య పాలనలో సమైక్యవాదులతో తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా వాళ్ళ పాలనలో వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతో చేతులు గడిపి మన తెలంగాణని నిజంగా అన్యాయం చేసిన ఒక దొంగని ఈరోజు మేము సీటు మీద, గద్దె మీద కూర్చోబెట్టినాం, మేము తప్పు చేసినామని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఈ ఫార్మేషన్ డే ఎందుకు స్పెషల్గా జరుపుకుంటున్నారంటే నిజంగా అంటే మేము తప్పు చేసినాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారు కేసీఆర్ గారు, మళ్ళీ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు ఫార్మేషన్ డేని రావాలి అనే ఒక మంచి ఆశతోటి, మంచి కోరికతోటి ఈరోజు జరుపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెసా టీడీపీయా? ఆయన రెండింటికి కాదు, ఏదో అంటారు చూడండి, అది మాట మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే ఏ గోడ మీద పిల్లి అన్నట్టు ఎటువైపు ఇది ఉంటే అటువైపు దూకే ఇది. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి షాడో ఇక్కడ పరిపాలన చేస్తుంది, అంతే. ఇది రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ గుడ్డిగా నమ్మి, రేవంత్ రెడ్డి గుడ్డిగా నమ్మి ఈయన చేతిలో పెట్టి, రేవంత్ రెడ్డిని గుడ్డిగా నమ్మి రాహుల్ గాంధీ ఈయన చేతిలో పెడితే ఈయన షాడో సీఎం అన్నమాట ఈయన. అదే మేడం, మొన్న చేసినటువంటి ఏదైతే విగ్రహ ప్రతిష్ట ఉన్నదో ఎన్టీ రామారావు గారిది, మరి ఆ రోజు మొత్తము ఎగరాల్సింది మొత్తం ఇక్కడ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండాలే ఎగిరినాయి. మరి దాని గురించి ఏమంటారు? అది చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు, వాళ్ళిద్దరు కూడా ఏమంటారు జేబు దొంగలు అన్నట్టు అనమాట. తోడు దొంగలు, జేబు దొంగలు ఇద్దరు కలిసి కుమ్మక్కై చేసే ఇది అనమాట. లేడు, ఖచ్చితంగా ఉండడు. ఏ సందర్భం వచ్చినా జంప్ అవ్వడానికి, ఏ సందర్భం వచ్చినా అసలు ఈ పదవీ కాలం అంతా కూడా కరెక్ట్గా గడుపుతాడని కూడా నమ్మకం లేదు ప్రజలకి. అసలు అతని సీఎం మీద నమ్మకమే లేదు. తెలంగాణ మనం తెచ్చుకున్న తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సుభిక్షంగా, చాలా సంతోషంగా గుండెల మీద చెయ్యేసుకుని, ఆడబిడ్డ కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ కేసీఆర్ గారిని ఒక కొడుకుగా, అన్నగా, తమ్మునిగా, తాతగా అసలు ఎంత అభిమానించారు, ఎంత తృప్తిగా, సంతోషంగా ఉన్నారో ఇప్పుడు అంత ఆందోళనలో బతుకుతున్నారు. ఏంది మా పాలన ఏమైపోతుంది, ఈ పాలనలో మా బతుకులు ఏమైతున్నాయి అని గోసపడుతున్నారు. ముందుగా ఉద్యమాభివందనాలు, అదేవిధంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మిర్రర్ టీవీ ప్రేక్షకులకు, సమస్త తెలుగు జాతి తెలంగాణ బిడ్డలందరికీ, విశ్వవ్యాప్తంగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, మరి ఏంది కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఆయాల్లో ఎట్లుండే,
దాని తర్వాత ఎట్లున్నది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లున్నది? రాకముందు కష్టాలు, ఆ కష్టాలను రూపుమాపడానికే ఒక కారణ జన్ముడైన కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యం కలిగిన స్ఫూర్తితోటి వారు అందరినీ అంటే సంపద వర్ణాలను ఏకం చేస్తూ ఒక్క తాటిపై ప్రతి గడప గడపకి జై తెలంగాణ నినాదంతో మనకు తెలంగాణ రాష్ట్రం మనం స్థాపించుకుంటే మనకు ఎలాంటి లాభాలు జరుగుతాయి, ఇన్ని రోజుల నుంచి మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామన్న చైతన్యం నింపుతూ మనకు 14 ఏళ్ళ సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని చేసి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తెచ్చిన పాలనలో మనం రోజు మాట్లాడుకునే మాటల్లో మనం ఏమనుకుంటాం, మా అన్నబిడ్డకి కేసీఆర్ కిట్ వచ్చింది, మా ఇంటి పక్క అమ్మాయికి కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు వచ్చినాయి, మా పొలాలకి మేము రైతు బంధు తెచ్చుకున్నాం, మళ్ళీ ఇంకేంటి దళిత బంధు, ఇంకా విడో పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఇంటింటికి అంటే సుభిక్షంగా సంతోషంగా కష్టాలను ఆదుకుంటూ వాళ్ళకి చేతికి నోటికి ఒక ముద్దైనరు. అది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన తెచ్చిన మేనిఫెస్టోలో అన్ని ఏంటంటే ఆశాజనకంగా ఉండి ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు మనకేదో మార్పు వస్తుంది కదా, రావాలి మార్పు అన్న ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వచ్చినందుకు గొర్రెప్పుడు కసాయివాణి నమ్మినట్టే అమాయక ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించి 2.5 ఏళ్ళ సంవత్సరాలలో ప్రతిరోజు ఏడుపు పెడబబ్బులతో ఏదో బతుకుతానమ్మా, అమ్మో రేపటి కాలంలో మన ఇల్లు గులగొడితే ఎట్లా, వాళ్ళది గులగొట్టింది ఇప్పుడు మనది గులగొడతారు కావచ్చు హైడ్రా పేరు మీద అని దిన గండ నూరేళ్ళ ఆయుష్ అరచేతుల్లో స్వర్గం చూపించి వాళ్ళకు ప్రతిరోజు నరకమే చూపిస్తాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్నారా? మరి లేదు కదా, పాల్గొనలేరు వాళ్ళు. ఎందుకు తెల్లారితే నేను ఉద్యమం చేసిన తెలంగాణ వచ్చినందుకు నేను నా పాత్ర ఉన్నదని చెప్తున్నారు? లేదండి, అది వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రాన్ని పేద ప్రజలకి అమాయక ప్రజలకు అబద్ధాలు చెప్పే వచ్చిండ్రు, ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తూనే బతుకుతున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు కానీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలాగా ఎప్పుడు ప్రయత్నించలేదు. కేసీఆర్ గారిని ఎప్పుడు కిందికి దింపాలి, ఈయనని ఎట్లా పక్కకు జరపాలి అని ఒక ప్రాపగాండాతో వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ చెమటను మాత్రం ఏ విధంగా రాల్చలేదు. మరొకటి, విద్యార్థులు అమరవీరులు అయ్యారు, చాలామంది ఉద్యమ స్ఫూర్తితోటి త్యాగాలు చేశారు వాళ్ళ ప్రాణాలని. కానీ ఏ ఒక్క కుటుంబం నుంచైనా, ఏ కాంగ్రెస్ కుటుంబం నుంచైనా ఎవరైనా వాళ్ళ ప్రాణాలను తెగించారా? లేదు కదా. మరి ఎలా నమ్ముతాం? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. మరి కల్వకుంట్ల కుటుంబం అని అంటారు. మరి ఆయనే కారణ జన్ముడు కాబట్టి ఆయన నిరాహార దీక్ష చేసినందుకే సోనియా గాంధీ గారు గద్దె దిగి ద బిల్ ఈస్ పాస్డ్ అండ్ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది కదండి. ఇవన్నీ చరిత్రను ఎవరు రూపు మార్పలేరు. ఇప్పుడు చదువుకునే పిల్లలు అంటే ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లలకు కూడా చరిత్రని తిరగరాసే దమ్ము ఎవరికి లేదు. కేసీఆర్ తెలంగాణ స్టేట్ని ఫస్ట్ సాధించింది. ఒక జాగ్రఫికల్గా మన ఇండియా మ్యాప్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు, మనకు ఒక గవర్నమెంట్, మనకు ఒక సీఎం, అట్లా మంత్రివర్గాన్ని హైరార్కీగా ఇచ్చుకుంటూ వచ్చినాం మనం. ఇంకొకటి, సరే ఈ 2.5 సంవత్సరాలు ఏదో జరిగిపోయింది, ముందు భవిష్యత్ తరాలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడము, కేసీఆర్ గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా? డెఫినెట్ గా అన్డౌటెడ్లీ ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. ఇక వీడు పోయిండు ఇక వీడు దిగుతాడని ఊర్లలో ఎట్లా అంటారు, ఇక వీడు దిగిపోవాలని అని అంటారు. ప్రతి ఒక్కళ్ళ నోట్లకెళ్ళి వచ్చేది అదే మాట. ఇదివరకేమో కేసీఆర్ రావాలని ఎట్లన్నారో మళ్ళీ అవే రోజులు పునరావృతం జరుగుతున్నాయి. కేసీఆర్ రావాలి, అదే ఒక స్లోగన్. ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఆటో డ్రైవర్ని అడిగినా అదే మాట, రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్మిన వాళ్ళదైనా అదే మాట. వాళ్ళ పంటలు అన్యాయంగా వడ్లు కొనక వాళ్ళని ఏడిపిస్తుంటే రైతులని పొలం దగ్గర పోతే వాళ్ళు కూడా అనే మాట అది. నిరుద్యోగులకు కూడా నిరాశ చెందింది. వాళ్ళు ఈయన ఏదో వచ్చి పొడి చేస్తారని అనుకున్నారు, కానీ
ఎక్కడి గొంగలు అక్కడే ఉంది. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బ్రదర్. అన్న మరి తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం కదా, ఆ ఏళ్ళ నుంచి ఇవాళ దాకా పడ్డటువంటి కష్టాలే కాదు. ఇప్పుడు తెలంగాణ కొట్లాడి సాధించుకున్నామంటే అది ఆషామాషి విషయం కాదు. గత పాలకులు 1956 సంవత్సరంలో ఎవరైతే ఆనాడు ఢిల్లీ పెద్దలు మనల్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ చేయడం వల్ల మనము దశాబ్దాల కాలం పాటు అణిచివేతకు గురైనాం. తెలంగాణ బిడ్డలు అవస్థలు పడ్డారు. నీళ్లు లేక నిధులు లేక మన తెలంగాణ బిడ్డలు పడ్డ శ్రమని, మన శ్రమ దోపిడీ కూడా ఆంధ్ర వాళ్ళు చేసుకోవడం జరిగింది. మన నీళ్ళని, మన నిధులని వాళ్ళు తరలించుకపోతూ ఉంటే ఎవ్వరు కూడా అడిగే దిక్కు లేక తెలంగాణ బిడ్డలు మొత్తం చల్లా చెదరమై విదేశాలకు వెళ్ళి అక్కడ దెబ్బలు తిని సొంతం జిల్లాలను వదిలి, పొలాలను వదిలి ఈడ సిటీకి వచ్చి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ బానిసత్వానికి గురైపోయి మొత్తం తెలంగాణ దిక్కుచోతని పరిస్థితిలో గడపడం జరిగింది. అదేవిధంగా 2001వ సంవత్సరంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే అనే నినాదంతో ఆయన ముందుకొచ్చేసి ఏప్రిల్ 27వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, నేను గినక ఈ యొక్క గులాబీ జెండాని కిందికి దింపితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి సింహగర్జన కరీంనగర్లో తెలిపితేనే ఆయాల నుంచి పోరాడి కనీసం ఒక దాదాపుగా కొన్ని వందల మంది ప్రాణ త్యాగాల పునాదులపై ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా దశాబ్దాల పాటు ఏలి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక వనరులను మొత్తం దోసుకపోయి, మన పైసలు, మన శ్రమ మొత్తం తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళు తింటా ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు, అప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు కనీసం సోయి లేక, ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేక, ఇక్కడ మనకు ప్రజలకు కనీసం సంక్షేమ పథకాలు అందియలేక వాళ్ళు చితికల పడితే ఆ యొక్క ప్రజలు పడుతున్న గోసని కేసీఆర్ గారు చూసి, ఇది మనం కొట్లాడి తెచ్చుకుంటేనే మన స్వరాష్ట్రంలో మనకి న్యాయం జరుగుతుందనే భావనతోని పిడికెలు మందితో మొదలుపెట్టిన ఉద్యమాన్ని 4 కోట్ల మంది ప్రజలకు చేర్చడం జరిగింది. అది ఆషామాషి విషయం కాదు. ప్రజలందరూ రగిలిపోయారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీతో సహా అందరూ ఏకతాటిపై వచ్చేసి బిడ్డ తెలంగాణ ఇస్తారా లేకుంటే మీరు సస్తారా అంటే ఢిల్లీ పెద్దలు ఆయన 2009లో ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ మేము మొదలు పెడుతున్నామని చెప్పేసి మళ్ళా దోకాతనం చేయడం వల్ల కేసీఆర్ గారు ఖచ్చితంగా ముక్కవోని దీక్షతో చావు నోట్లో తలబెట్టి ఖచ్చితంగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఇరాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆయాల మరి ఖచ్చితంగా మనం ఉద్యమకారులని గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉన్నది. వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు తిన్న బుల్లెట్ దెబ్బలు, వాళ్ళు తిన్న లాఠీ దెబ్బల మీద ఈరోజు తెలంగాణ అస్తిత్వం అనేది మొదలుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారికి 2014లో అవకాశం ఇస్తే మొత్తం దేశంలోనే, యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని టాప్, అంటే మన పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా 3 లక్షల పైచిలకు దాటింది. మన యొక్క రైతులను కూడా వాళ్ళకి రైతు బంధు, రైతు భరోసా అనే స్కీమ్తో ఇవాళ రైతుల ముఖాలు కూడా తెల్లబడ్డే విధంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందిరమ్మ రాజ్యం అనుకుంటూ తీసుకుపోయి అందరినీ తీసుకుపోయి బాయిలో ఒక గోతిలో పడేసినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పడేసినారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకనినడమే తప్పిస్తే ఒక్క సంక్షేమ పథకం అమలు కూడా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. 1969లో ఏదైతే అనుభవించినారో ప్రజలు ఈరోజు అదే అనుభవిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఏ మూలకు పోయినా, ఏ గ్రామానికి పోయినా సబ్బండ వర్గాలని, ఏ వర్గ ప్రజలు, ఏ కుల ప్రజలను అడిగినా ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా, మరియు మీ మిర్రర్ టీవీ ప్రేక్షకులకు, యావత్తు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ, తెలంగాణ ఉద్యమంలో కొట్టిన ప్రతి ఒక్క బిడ్డకి ఈ రోజున ఒక భావోద్వేగంతో కూడిన ఒక
అద్భుతమైన రోజు ఈ రోజు కోసమే యావత్తు తెలంగాణ కోసం కొట్లాడిన సందర్భం. ఈ రోజు కోసమే కేసీఆర్ గారు దీక్ష చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ సమైక్యవాదుల మెడలు వంచి ఈరోజు తరిమి కొట్టిన సందర్భం. ఈ సందర్భంగా మా తెలంగాణ జాతిపిత, మా తెలంగాణ హీరో కేసీఆర్ గారికి హృదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎస్, వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ రోజున తెలంగాణలో రియల్ హీరోలు లేరు కానీ రియల్ హీరోలు ఉన్నాడు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చిన ఈ కేసీఆర్ గారు ఈరోజు నిజమైన హీరో అని చెప్పి నేను చెప్తున్నాను. అందుకని చెప్పేసి ఈ 4 కోట్ల ప్రజలు ఈరోజు స్వరాష్ట్రంలో గర్వంగా ఈ రకంగా తలెత్తుకొని తిరుగుతుందంటే అది కేసీఆర్ గారు పెట్టిన దీక్షతోని అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్ముతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజున మళ్ళీ అస్థిరపరిచే సందర్భం జరుగుతుంది. కాబట్టి యావత్తు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన సందర్భం ఉందని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఈ రోజున తెలంగాణకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాం. ఈ రోజున మీరు ఇక్కడే ఉంటూ 2 రోజులు ఇక్కడ ఉంటూ 4 రోజులు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మీ కుటుంబం అంతా ఈయన ఉన్నది. ఎప్పుడు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తెలంగాణ పాలనలో మీరు వేలు పెడతా అంటేనే మాకు ఒక అభ్యంతరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 బిడ్డ అమలు త్యాగం చేసిన వచ్చిన తెలంగాణ ఈ రోజున తెలంగాణ వస్తే 11 రోజులు నేను అన్నం తినలేదని చెప్పేసి తెలంగాణ ప్రజలను అవమానించి ఈ రోజున కోనసీమ లోపల కొబ్బరి చెట్లు ఎండిపోవడం కారణం తెలంగాణ ప్రజల యొక్క ఆ నరదిష్టి తగిలిందని అట్లాంటి సందర్భంగా మా మనోభావం దెబ్బతిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి బేషరతు క్షమాపణ చెప్పి రావాలి. ఈ రోజున ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలనే సిద్ధాంతం ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తి తెలంగాణ పరిపాలన చేయాలి. ఈ రోజున రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెందిపోతున్నారు. ఈ ప్రపంచం లోపల ఇంత భయంకరమైన తిట్లు తిన్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడంటే రేవంత్ రెడ్డి మాత్రమే. ఇంకొక విషయం అంటే మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మరి ఇది సీఎం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర అసలు ఏమన్నా ఉన్నదా? తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద పాత్ర ఉన్నది. ఏ పాత్ర అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టుకొని బయలుదేరిన పాత్ర ఈ రోజున రేవంత్ రెడ్డికి ఉన్నది. అసలు నీ బతుక్కి నువ్వు తెలంగాణ ఉద్యమం అయినప్పుడు తెలంగాణ పార్టీలు లేవు, తెలంగాణ ఉద్యమం లేవు, ఇప్పుడు కూడా నీ పార్టీలు లేవు. నీ బతుకంతా ఇక్కడ పిల్లి కదా 7 ఇళ్ళు దాటినట్టు నువ్వు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ అందరిని నాశనం చేస్తూ తెలంగాణకు పట్టిన చీడ పురుగు ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి మాత్రమే. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. తప్పకుండా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత జూన్ 2న స్వేచ్ఛవాయులు పీల్చుకుంటూ మరొక్కసారి ఉద్యమ నినాదంతో ఈ రోజున కేసీఆర్ గారు జెండా ఎగరవేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు మరి మిర్రర్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక ఉద్యమాభిమానం తెలుపుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలుపుకుంటూ మీ రోషన్ బాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ ప్రజలకు? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది తెలంగాణ. అంతా దోచుకోవాలి, ఢిల్లీకి పంపించాలి నీళ్ళని తప్ప రేవంత్ రెడ్డి పరిపాలన 0. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేస్తే తెలిసేది తెలంగాణ అంటే ఉద్యమం చేసిన వాడు కాదు. కాబట్టి వాడు దొంగలాగానే ఉన్నాడప్పుడు దొంగలాగానే దొరికాడు. ప్రభుత్వం కూడా దొంగల ప్రభుత్వమే అయింది. అంతా దోచుకోవటమే. ల్యాండ్ ఎక్కడుందో అక్కడ వీళ్ళంతా ఆవహిస్తున్నారు. ఆ ల్యాండ్ దోచుకోవాలి, దాచుకోవాలి తప్ప తెలంగాణకి వరగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకి కాపాడేది ఏం లేదు. అంతా చాలా అగమ్య గోచరంగా ప్రజలు చాలా భయభ్రాంతుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పోయే వరకు ఇలాగే ఉంటుందని. అమ్మ, తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైతులు తీసుకొని కూడా పోయిండు ఉద్యమకారుల మీద అనే విషయం కూడా అది వాస్తవం. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే చాలా ఎన్నో కేసులు, ఎన్నో గొడవలు. ఎక్కడన్నా మేము ఈ పింపు కండువా వేసుకొని పోతే మా మీద అరెస్ట్ చేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అంతా అగమ్య గోచరమైంది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదంతే. రేవంత్ రెడ్డి పరిపాలన అంతా బుల్డోజర్. ఎందుకంటే పేద ప్రజల్ని కూర్చాలా, వాడు దాచుకోవాలా, ఇంత తప్ప తెలంగాణలో ఉరగబెట్టింది ఏమీ లేదు అని ఎన్నో మాటలు చెప్పినా కానీ ఆయనని అరెస్ట్ చేస్తలేరు. మరి బాల్క సుమన్ అన్న
ఈరోజు కార్మికుల కోసం నిలబడి కార్మికుల కోసం ఎన్నో శాంతియుతంగా కార్మికులు ఉద్యమాలు చేసిన, ర్యాలీ చేసిన, ధర్నాలు చేసిన పట్టించుకుంటలేదు. కాబట్టి ఈరోజు కొంచెం పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని నిద్రలేపలేక ప్రయత్నించాలని చెప్పి మాట్లాడినందుకు ఈరోజు అక్రమంగా ఈరోజు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఖబర్దారి చెప్తున్నా, రాబోయే 2 సంవత్సరాలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది. ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించక తప్పదని కూడా తెలియజేస్తున్నా. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దమ్మరదం వెయ్యిరిదం కలిపికదం పాడుపదం జయ హో జై తెలంగాణ. గుండె గుబులు తీరే కదా మనసు మురిసి ఆడే పద కొత్త పాట పాడు పద జయ హో జై తెలంగాణ. నింగి అంచున మన జెండెగిరిందిరా, నింగి అంచున మన జెండెగిరిందిరా, అవతరణ దినోత్సవం అంబరాన్ని తాకెరా. దమ్మరదం అరరే వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జై తెలంగాణ. త్యాగాల నేలలోన తన్నాట పాటరా, పోరాట బాటలోన పొడిసింది పొద్దురా, మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చెరా, స్వరాష్ట్ర సాధన సమరం గెలిచెరా. చెరువు నిండి సెలకబండి శ్రమ ఫలితం దక్కెరా, చెరువు నిండి సెలకబండి శ్రమ ఫలితం దక్కెరా, 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్థమిదలు తెలిసెరా. దమ్మరదం అరరే వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ వచ్చినందుకు చాలా ఒక కొండంత పండగ లెక్క అనిపిస్తుంది. ఇంకా పేద కుటుంబంలో ఒక పండగ. ఇంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాటం ఆడి తీసుకొచ్చిన తెలంగాణ, గతంలో తెలంగాణ గుర్తొస్తుంది ఈరోజు. కానీ ఈరోజు తెలంగాణ భవనంలో జెండా ఎగరేసి ఇదంతా చూస్తుంటే మన ఇంట్లో దసరా వస్తుంటే పండగలు చేసుకున్నంత సంతోషం అనిపిస్తుంది. కానీ ఇదే తెలంగాణ కోసం బాబు కేసీఆర్ గారు ఎంత కొట్లాటం ఆడి ఫైట్ చేసి తీసుకొచ్చిన తెలంగాణ. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ జేబీములు చెప్తున్నా తెలంగాణ తరపు నుంచి ఎంపటి నాగమణిగా. ఈరోజు మన కేసీఆర్ గారు, బాబు కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి అయితే ఉంది, దళిత బంధువు అయితే ఉంది, గ్రామంలో ప్రతి ఇంటికి పంపులు నల్లలు అన్నీ తీసుకొచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ తినటానికి పేద ప్రజలకి ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు బాబు కేసీఆర్ గారు గతంలో చేసినట్టే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు మరి అందులో ఏది చేసిండో ఏందో ఆ తెలంగాణ ప్రజలకే తెలియాలి. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నా అంటారు, వాళ్ళ ఇల్లులా? అవి తెలంగాణ కోసం కొట్లాట ఆడి తీసుకొచ్చిన ఇల్లులు. ఏడో ఇచ్చేయి ఒక 2-3 ఇస్తారు, అసలు లేని వాళ్ళకి ఇట్లా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే చూసుకొని ఇచ్చుకుంటారు. ఉండోడికే తెలంగాణ ఇందిరమ్మ ఇల్లులు అని ఇస్తారు, మరి లేనోడికి ఇల్లులు ఎవరు? అది కేవలం కుట్రాతో గ్రామాలలో కొన్ని గ్రామాలలో నడుస్తుందండి. మళ్ళీ ఈ బాబు కేసీఆర్ గారు అందరినీ నా కుటుంబం అన్నట్టుగా చూసుకుంటూ వచ్చిండు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే పనులు తెలంగాణ ప్రజలు గమనించుతూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏమనుకుంటానంటే, ఈరోజు తెలంగాణ కోసం కొట్లాటం ఆడి ఫైట్ చేసి ఉద్యమకారులు అందరూ ఎంతోమంది ఉన్నారు, ఉద్యమం చేసి ప్రాణాలతో వదులుకున్నారు. ఇలాంటి వాళ్ళకి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనులు చేయలేదు. పేద ప్రజలకి ఇవ్వాల్సినవి ఇస్తానని తెలంగాణకి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. మరి మోసం చేసినందుకని తెలంగాణ ప్రజలు గమనించుతూనే ఉన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా. నేను అనేది ఏంటంటే, డిమాండ్ చేసి అడుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కోదాడ నియోజకవర్గం నుంచి ఎంపటి నాగమణిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడుగులో నడిచే విధానంతో మేము ప్రజలందరూ కోసం మంచి పనులు చేయాలని ఆ సిద్ధాంతాలను పాటించి మహానీయుల సిద్ధాంతాల బాటలో నడిచే వాళ్ళం కాటాన మేము ఈరోజు నిన్ను డిమాండ్ చేసి అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నంటే, ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని తీసుకొచ్చి మంచిగా చేశారు. ఎన్టీఆర్ గారు విగ్రహం చేయటానికి మీకు పైసలు ఉన్నాయా? మరి తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సినవి ఏం చేయాల్సినవి 6 గ్యారంటీలో ఏం చేశారు, ఏమి ఇచ్చారు? రైతన్నల గోసలు కనపంచట్లేదా? పేదవాళ్ళ గోసలు కనపడట్లేదా? కళ్యాణ లక్ష్మికి ఫ్రీ గ్యాసులు ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు గతంలో కేసీఆర్ గారు. మరి మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు.
పోరాటాలు అనేటివి ఏ విధంగా జరిగాయి? అప్పుడు మంచిగా కదా, ఇప్పుడు మంచిగా లేదంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా? ఆ రోజు కేసీఆర్ గారు ప్రాణాలు తీయించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఆత్మహత్య విద్యార్థులు నిజంగా రోడ్ల మీద కొట్లాడుతున్నారు. నా తెలంగాణ కోసం నా ప్రాణాలైన ఇస్తాను కానీ మనం చూడవచ్చు కళ్ళారా, మీ అందరూ మన ముందే కళ్ళ సోషల్ మీడియా ద్వారా కూడా మనకు కనబడతాయి. ఈరోజు ఎంతో శ్రీకాంతాచారి నటి రోడ్డు మీద ఎంపీ నగర్ నటి రోడ్డు మీద పెట్రోల్ కాల్చుకొని వచ్చి ఆయన ఆత్మధర్మాన్ని కింద మనం చేసేది ఈరోజు వాళ్ళ మీద మనం బతుకున్నాం, వారి పేరు చెప్పుకొని బతుకున్నాం. చాలా మంది ఉన్నారు. ఈరోజు మీరు చెప్పే రేవంత్ రెడ్డి గారు ఆయన పాలన బాగుందని అంటున్నారు. అసలు ఆయన పాలన ఎట్లా ఉందంటే ఆయన ఈరోజు నిజంగా దురదాశ్ర పాలన అనుకుంటున్నారా, ఆంధ్ర పాలన మళ్ళీ మనం తీసుకొని మనం చూడవచ్చు. ఎన్టీఆర్ గారు ఈరోజు వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ మళ్ళీ టీడీపీ నెట్వర్క్ స్థాపితం చేయాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఉద్దేశం. అయితే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆయన మీరు పోరాటాలు చేసినప్పుడు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుండే, ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితి ఎట్లున్నది? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము ఎంత అదృష్టంగా భావించడం అంటే అనుక్షణాన్ని కేసీఆర్ గారు ఏం పిలిపిస్తారా అని చెప్పి మేము ఎదురు చూస్తుంటాం ఉద్యమకారులుగా. ఆ రోజు ఏ పిలిపించినా కూడా మేము అందరం వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కేసీఆర్ గారు ఎంబడి ఉండాలని చెప్పి నినాదంతో మేము ఉన్నాము. ఎన్నో పంచాయతీలు, ఎన్నో కొట్లాటలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పిఎస్లు అన్నీ అధిగమించి కాదు అనుకున్న రాష్ట్రాన్ని సాధ్యం చేసినటువంటి కేసీఆర్ గారు ఆనాడు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారి బాటలోనే మేము అడుగుతున్నాము, మేము నడిచినాము. మరి ఈ రోజు చూస్తుంటే, ఈనాటి పరిస్థితి చూస్తుంటే, ఈరోజు ఏదైతే దయ్యాల పాలైంది తెలంగాణ, ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ మూర్ఖుల పాలైందని చెప్పి ప్రజానికం అంటున్నారు, మేమంటున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రంగం కూడా అభివృద్ధి లేదు, ఏ రంగం కూడా ముందంజలో లేదు. కాబట్టి మేము ఆ విధంగా భావిస్తూ ఉన్నాం కదా. రేవంత్ రెడ్డి మార్పు అనేది లేదు. ఇందాకనే మేము మీటింగ్లో మీరు కూడా ఉన్నట్టున్నారు. బహుశా ఒక ఇట్లా వేల్చింది లేదా, వాళ్ళు గరీబోల ఇంట్లో కూలుస్తున్నారు బిక్కు బిక్కుమంటే. మా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మూసి ప్రక్షాళన అని చెప్పి మా మీద పడ్డాడు. దయ్యాలలోకి వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారో తెలియదు. 3 రోజుల రాజ్యమైంది తెలంగాణ. ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో బూల్డోజర్ల రాజ్యమైంది తెలంగాణ. 10 ఏండ్ల కాలంలో ఎంత సుభిక్షంగా ఒక పసిగుడ్డులాగా ఒక తండ్రి ఒక తల్లి చేతులు ఉంటే తెలంగాణ ఎట్లుంటుందో అట్లుండే. ఈనాడు దయ్యాల పాలైంది తెలంగాణ. 1260 కుటుంబాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఒక ₹1 కోటి చెప్పడానికి వాళ్ళకి ఆదుకోవాలని, వాళ్ళకు విఐపి పాస్ ఎవరైనా మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకు ఒక విఐపి పాస్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై అమరవీరులు, జోహార్ తెలంగాణ అమరవీరులు, జై తెలంగాణ. తెలంగాణ అంటే అందరికీ పండుగ. ఈరోజు పండుగ దినం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. బాల్య వివాహాలు రద్దు అయిపోయినాయి. తర్వాత అందరికి పెన్షన్స్, ఆ పెన్షన్స్ వల్ల ఏ గొడవలు లేకుండా సుభిక్షంగా ఉంది. అన్ని మాయ మాటలతో ప్రజలు నమ్మి మోసపోయారు. ఆ మోసం ఎన్నో రోజులు కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకని ముందు అంతా అర్థం చేసుకొని మళ్ళీ తెలంగాణ రావాలని కోరుకుంటూ తెలంగాణ అయితే తెచ్చుకున్నాము. ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, మరి ఆయాల్లో మీరు కొట్లాడినప్పుడు, మీరు సాధించినప్పుడు తెలంగాణ ఎట్లుండే, కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు తెలంగాణ ఎట్లుందా? ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా అన్ని చూసే, కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, వ్యవసాయం లేకుండే, ఏది లేకుండా తెలంగాణ లేకపోతే ప్రతిరోజు రైతుల ఆత్మహత్యలు, ఇండస్ట్రీలను ఇక్కడి నుంచి వలసపోవడం, కార్మికులకు జీతభత్యాలు లేకుండా, ఉపాధి లేకుండా ఆత్మహత్యలు, ఇటువంటి అసపాయమైన పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడుపు ప్రత్యేక రాష్ట్రం సాధించి ఇవాళ ప్రాజెక్టు కట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చి పారిశ్రామిక ఉత్పత్తికి పెంచి, ఉద్యోగాలు పెంచి, సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, ప్రతి రంగంలో, వ్యవసాయ రంగంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే విధంగా, తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, తద్వారా తెలంగాణ అభివృద్ధి పెరిగే విధంగా వారు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఎవరికైనా ఇన్స్పిరేషనల్.
ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఈ కాంగ్రెస్ పరిపాలనగా ఎట్లున్నది మరి? ఎట్లుందంటే మైక్లమ్మ కూడా చెప్పాలి, ఇంటి పోయి వండాలి. రెండే విషయాలు, ఇంకేం లేదు, చేసేది లేదు, చెప్పేది లేదు. ఎందుకంటే ఏడ్చేటోడు ఏడుస్తుంటాడు, రైతులు కళ్ళ కాడ ఎదురు చూస్తారు, కొంటాడు అంటే మనవాడు ఏసీ రూమ్ లో అన్నాడు. మంత్రి సివిల్ సప్లై మంత్రి నల్గొండలో సీదా దిగుతున్నారు. రైతులు కళ్ళలలో వర్షాలకు నాని మొలకలెత్తుతాయని అలా బాధలు అడిగేటోడు లేడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు కొట్లాడినప్పుడు, మీరు పోరాటాలు చేసినప్పుడు మరి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు గాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, వాళ్ళ ఎమ్మెల్యేలు గాని అసలు ఎవరైనా ఉన్నారంటావా మరి? రేవంత్ రెడ్డి రైతులు తీసుకుని జమకారుల మీదకి వచ్చింది, అందరి మదిలో చిరిగిపోలేదు. ఇంకా మయోపాయంతో మన మతి మార్పు లేకుండా మన అలసత్వం వల్ల 4 మాటలు మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఆయన ఏమీ కాదు. ఇది ప్రజలందరూ గమనించారు. ఇంటికి ఏదో గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ అంటే ఏముంది? ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మరి వచ్చే ఇంకొక 2.5 సంవత్సరాలు అయిపోతే తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది అనుకుంటారా? ఏదో తెలంగాణ భవన్లో నిలబడి చెప్తే టీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ కాబట్టి చెప్పింది అనుకుంటారు. ఒక్కసారి కళల కాడు కోరి అమ్మని పిల్లలు లెక్క పెడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. వినలేక వాళ్ళ అక్కడికి పోయే ధైర్యం లేదు వాళ్ళకి. లేదా ఫ్యాక్టరీలలో పోయి ఉత్పాదక పెంచే ఏ ఫ్యాక్టరీ పోయినా నిలబడి మాట్లాడే ధైర్యం లేదు. ఎక్కడికి పోయినా వాళ్ళు ఫేస్ చేసే యూనివర్సిటీకి పోయినరు 1000 కోట్లు ఇస్తామన్నాడు, మళ్ళీ అడుగు పెట్టే సాహసం లేదా. విద్యార్థులు చూస్తారు, నాయన ఎప్పుడు వస్తే ఇప్పుడు నీకు పడతాం. ఈ కేసీఆర్ గారి పాత్ర, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కొట్లాడి సాధించి నీళ్ళ కోసం, నిధుల కోసం ఏర్పరచుకున్నారు కదా. మన తెలంగాణ పోరాటం ట్యాగ్ లైన్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ముఖ్యమైన అంశం మీద పోరాటం చేసింది కేసీఆర్ సార్. అది ఆ పాటలో వాడినట్టు భవిష్యత్ తరాలు ఆయన చూస్తారో చూడరో వేరే విషయం, కానీ మేము చూసి ఆయనతోటి పోరాడడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఆయన లేకపోతే ఇలా రాదు అన్న విషయం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో ఒప్పుకుంటూ పెద్ద పెద్ద పార్టీల ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ గారు లేనిది తెలంగాణ వచ్చేది కాదని వాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వచ్చింది. చెప్పి కొంతమంది ఏదో మాట వరుసకు కాకుండా మనస్ఫూర్తిగా కూడా చెప్పారు అనేది కూడా మనం దాంట్లో చూసుకుంటే తెలుస్తుంది. మరి తెలంగాణ కార్యక్రమం చేసేటప్పుడు, ఉద్యమాలు చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉండనే? ఆయన మనం ఇప్పుడు ఈ సమయంలో చెప్తే ఆయన యాక్సెప్ట్ చేసాడో చేయడో, కానీ నేను చూసిన టైంకి అయితే ఆయన ఒక గన్ను పట్టుకొని పోరాటంకి యాంటీగా పనిచేసిండు, సమైక్య రాష్ట్రానికి అండగా. ఇవాళ కూడా సమైక్య రాష్ట్రానికి అండగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నిన్న విగ్రహం ఆవిష్కరణ చేస్తే టీడీపీ జెండాలు హైదరాబాద్లో మొత్తం చక్కర్లు కొట్టినాయి. అది ఆయన ఉండడం కాబట్టి జరుగుతుంది. నిన్న మహానాడులో ఆయన ఒక పెద్ద మనిషి అసలు తెలంగాణ పేరే లేదన్నాడు, డిక్షనరీలో లేదన్నాడు. డిక్షనరీ లేదుకుంటుంది రా భయ్, చరిత్రలో ఉంటుంది తెలంగాణ పేరు. రక్తంతో రాసింది తెలంగాణ. గోల్కొండ కిల మీద చూడు, చార్మినార్ దాని మీద చూడు, నువ్వు ఏడా చూసినా తెలంగాణ చరిత్రలో ఉంటుంది పేరు. నీకు డిక్షనరీలో ఎందుకు ఉంటుంది రా భయ్? నీకు ఏమంటారు, అది అకస్మాత్తుగా సీరియస్ ఎట్లయితుంది అన్నట్టు మీకు 5 ఏళ్ళు అజ్ఞాతవాసం నుండి అలా గవర్నమెంట్ రాగానే మహానాడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పు కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పక్క రాష్ట్రం మీద బురద వెళ్తే మన రాష్ట్రంలో మనం మంచి చూసుకుంటారు అనుకోవడం అలా అమాయకత్వం. అది మీరు ఏం చెప్తారన్న ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజానీకానికి కొంచెం సమన్వయం పాటించమని ముఖ్యంగా అది చెప్తా. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ తుగ్లక్ పాలన నడుస్తుంది. ఈ తుగ్లక్ పాలన పోతే మనకి మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్పిండు ఎంపీ ఎలక్షన్స్ టైంలో. ఏమన్నాడు? గాడిది విలువ, గుర్రం విలువ తెలుస్తుంది, మీరు సమన్వయం పాటించండి, ఎవరికి భయపడకండి, కేసులు ఇవన్నీ మనకేం కొత్త కాదు. నిన్న మా అన్నని అరెస్ట్ చేశారు మిలిటెంట్ పోరాటం అనే ఒక మాట కోసం. మా అన్నని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో వేసారు. మిలిటెంట్ పోరాటం అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చిందని పెట్టిర్రు. ఈయన అసెంబ్లీలో పేగులు మెడల్ వేసుకుంటా అంటే ఈయన చేస్తేనేమో మజాకు, మేము చేస్తేనేమో రజాకా. అయితే ముఖ్యమంత్రి పాలన అట్లుంది. ఆయన మన రామగుండం ఎమ్మెల్యేనేమో ఇష్టం వచ్చినట్టు కత్తితో నరుకుతా అంటాడు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. మక్కన్ సింగ్ కత్తితో నరుకుతా అంటే యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ మన ఈయన షాద్నగర్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఏమో అరబిందో కంపెనీని మొత్తం ధ్వంసం చేస్తా కాలబెడతా అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అదే వాళ్ళు చేస్తే సంచారం, మా అన్న చేస్తే వ్యభిచారమా? చేయండి, మీ పాలన నడుస్తుంది. 2 సంవత్సరాలు మీరు ఇంకా రంగరంగ వైభవంగా ఎంత ఎత్తుకు ఎదుగుతాం అనుకుంటారో అంత డౌన్కి దిగుతుర్రు. ఇలా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తలేము, ప్రజలే పోషిస్తుర్రు. మేము ప్రజలకి మద్దతుగా నిలబడుతున్నాం అంతే. ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైంది. అలా ప్రజలకు అసెంబ్లీకి అవకాశం ఇస్తే ప్రజలు బట్టలు చింపుతారు.
పొట్టోని ఎగిరేసి బట్టలు చింపుతారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్న తెలంగాణ అంశం వస్తే తెలంగాణ అనేది కేసీఆర్ విడదీయలేని సంబంధం. ఎందుకంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి అనుకరణ పోరాటం చేసి తెలంగాణలో పల్లెన ప్రతి గల్లీన తిరిగినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ వస్తే తెలంగాణ బతుకులు ఎట్లయితే, తెలంగాణ రాకముందు ఆంధ్ర పరిపాలనలో మన బతుకులు ఎట్లా ఉండేది, మనం ఇంత ఆగమైన అక్టోబర్ కేసీఆర్ గారు వచ్చారు. అంతకుముందు ఎన్ని తెలంగాణ ఉద్యమాలు వచ్చినా కూడా కేసీఆర్ గారు చెప్పినట్టుగా విశదీకరించినట్టుగా ఎవరు విశదీకరించలేకపోయారు. కాబట్టి తెలంగాణ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగినాం. తెలంగాణ అంశం ప్రజల్లోకి ఫస్ట్ మేము తీసుకుపోయినప్పుడు అనేటువంటి తెలంగాణ వచ్చేనా సచ్చేనా, తెలంగాణ అనేటువంటి పదం ఎవరికి తెలుసు, తెలంగాణ నన్ను 2001లో కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన. 2001 నుంచి నేను దేవుడి నుంచి పార్టీలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. మరి సార్ ఆ రోజు పోయినప్పుడు మేము కూడా ఏడు కనుకోతే అమ్మ ఎందుకు టీఆర్ఎస్ లో ఏం పని చేస్తామని మాట్లాడే కూడా చాలా మంది ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ముక్కును వేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర పరిపాలనలో మనం ఎంత దగా పడ్డాము, ఇలాంటి మోసాలకు గురైనాము, ముల్కీ నిబంధనలు ఏంటి, 16 జీవో అంటే ఏంటి, స్థానికత అంటే ఏంటి, మన పిల్లలు ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడ్డారు. ఆయన మనం తెలంగాణ ఉద్యమం చేయకపోతే ఇవాళ మనకు మనగడనే లేదు. వచ్చిన బిల్పింటలు వచ్చినా కూడా పాలమూరు బిడ్డలను చూపించి, పాలమూరు పేదరికాన్ని చూపించి వలస చావుల జిల్లాగా, ఆకలి చావుల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుని ఎడారుగా మార్చి తెలంగాణలో గోదావరి కృష్ణ పుష్కలంగా ప్రవహిస్తున్నా కూడా తమ నీళ్లు తన భూములు పీడులుగా మారినటువంటి దిశ నుంచి వాళ్ళ శ్యామలమైనటువంటి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వీరుడు తాతడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి సార్ నాయకత్వంలో నేను పనిచేసినందుకు, తెలంగాణ వచ్చినందుకు, ఒక తెలంగాణ ఆడబిడ్డగా బతికిస్తున్నా. ఇవాళ కొంతమంది కుట్రలు చేసి మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు మనం అవతలకు తోలిస్తే మళ్ళీ ఇవాళ తెలంగాణ అడుగు పెట్టే దిశగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత్ర, మంత్రుల పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర, ఎమ్మెల్సీల పాత్ర అసలు ఉన్నదంటారా? అంటే ఇప్పుడు అసలు ఆయన వాళ్ళ ఉద్యమంలో ఎక్కడ పార్టిసిపేట్ చేసారు, తెలంగాణ ఉద్యమాన్ని గురించి తెలంగాణ చరిత్ర గురించి ఎంతో మంత్రిగా అయ్యేలా మాట్లాడుతున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకే తెలియాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతంతో కొట్లాడారు, ఎవరితో నువ్వు తొత్తులుగా ఉన్నావు, ఆంధ్ర పరిపాలన తొత్తులుగా ఉన్నావా, నువ్వు ఎవరితో తొత్తులుగా ఉన్నావు అనేది వాళ్ళని నిర్ణయించుకోవాలి. మేము మాత్రం ప్రజలుగా వాళ్ళని ఎదిరిస్తున్నాం. వాళ్ళని ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని క్లైమ్ చేసుకున్న దిశగా వాళ్ళు అప్పుడు వచ్చిందనే దాఖలాలు కూడా వినిపించినాయి. మనం కూడా ఎన్నో టీవీ ఛానల్లో మరి ఆంధ్ర తొత్తుగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఏది చెప్తాను చేయాలనుకున్నాడు. కానీ ఆయన నేను తెలంగాణ బిడ్డని కదా, తెలంగాణకి నేను అన్యాయం చేస్తున్నా కదా, ఆ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర ఏంటి, ఉద్యమకారులు చేసినటువంటి సేవ ఏంటి అనేది ఆయనకు తెలిస్తే కదా ఉద్యమకారులు అంటే గౌరవించడానికి. ఆయన మేము రోడ్ల మీద వంట వార్పు చేసినాం, మేము పాదయాత్రలు చేసినాం, మేము నిరాహార దీక్షలు చేసినాం. ఆ రోజు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన నిర్ణయించుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఇంతగా ఉండదు. ఎందుకంటే టీడీపీలు మొన్న ఎన్టీఆర్ గారి పెట్టినప్పుడు మొత్తం టీడీపీ జెండానే కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి అసలు టీడీపీనా లేదంటే కాంగ్రెస్ పార్టీ? షాడో ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు అని చెప్తాడు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 పార్టీల్లో కొమ్ము గాయాలే ఇయ్యాల. కాంగ్రెస్ పార్టీలో నువ్వు సీఎం గా నీకు ఇచ్చింది సీఎం గా నువ్వు చెయ్యి, కానీ అట్లా కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడుకి తొత్తుగా తెలంగాణలో బిడ్డలంతా ఊరుకుంటాం అనుకుంటున్నావా? అగ్గి గుగ్గులమైనట్టు అగ్గి మీద అగ్గి అవుతుంది తెలంగాణ. నువ్వు చంద్రబాబు నాయుడు గారి తొత్తుగైనవని తెలంగాణ ప్రజలంతా కూడా గ్రహించారు. ఖబర్దార్ నువ్వు ఇవాళ రేవంత్ అన్న, నువ్వు ఖబర్దార్. ఖచ్చితంగా నువ్వు తెలంగాణ వాదిగా మిగిలిపోతావా, తెలంగాణ మనిషిగా మిగిలిపోతావా, ఆంధ్ర చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావా, నువ్వే నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, మరి అప్పుడు ఎట్లుండే పరిస్థితులు, ఇప్పుడు ఎట్లుండే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నది? మీ అందరికీ ఒక చిన్న మెమరీ గుర్తు చేస్తా. ఆంధ్ర వాళ్ళు సమైక్య రాష్ట్రానికి సంబంధించిన ఒక సభ పెట్టుకున్నారు. అక్కడ 85%
పోలీసులని ఆంధ్ర వాళ్ళకి సంబంధించి తుపాకులు ఇచ్చి ఆంధ్ర వాళ్ళకేమో వెపన్స్ ఇచ్చారు, తెలంగాణ బిడ్డలకేమో లాఠీలు ఇచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడే మాటలకి శ్రీనివాస్ గౌడ్ అని అప్పుడు కానిస్టేబుల్, ప్రస్తుతం ఎస్ఐ అనుకుంటా, ఆ అన్న 50,000 నుంచి 1,00,000 మంది ఉన్న సమైక్యాంధ్రుల సభలో 85% మంది పోలీసులు సమైక్యాంధ్రులే, ఐజీలు, డిఎస్పీలు అందరూ ఉన్నతాధికారులు కూడా సమైక్యాంధ్రకు సంబంధించిన వాళ్ళు, నినాదంతో ఉన్న అధికారులే. అలాంటి సందర్భంలో తెలంగాణ బిడ్డ ధైర్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఏ విధంగా గోసపడతాలని, జై తెలంగాణ అని ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పిన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు మించిన త్యాగం ఏది ఉండదు ఈ ప్రపంచ చరిత్రలో. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందలాది వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ప్రాణత్యాగం చేశారు. అలాంటి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఈ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణగా 2014లో జూన్ 2వ తారీఖున పార్లమెంట్లో ద్వితీయ సభలలో ఆమోదం పొందింది. ఆ రోజు సమైక్యాంధ్ర వాదులు ఏ రకంగా ప్రెజర్ పెట్టారు అనేది ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర పౌరులందరూ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులపైకి AK-47 ఒక వెపన్ పట్టుకొని వచ్చిండు. జై తెలంగాణ అంటే చంపేస్తాను. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్రోకర్ మాటలు, 420 హామీలు, ఉచిత హామీలు, అసలు సాధ్యంగాని నెరవేర్చలేని హామీలు ఇచ్చి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి ఒక 420 ఓటుకు నోటు దొంగ తెలంగాణ ఉద్యమంపై కూడా విద్యార్థుల పాత్ర ఎక్కువ ఉంది. తెలంగాణ విద్యార్థులు మరియు తెలంగాణ రాకమూలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సాధించడం కోసం చాలా మంది, నా తోటి అన్నలు, నా తోటి విద్యార్థులు, నా తోటి పెద్దలు అందరూ చాలా మంది చాలా కష్టంగా ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఎంతో విధంగా ఎంతో జాగ్రత్తగా ఎదుర్కొన్న తెలంగాణను ఇప్పుడు మన చేతులారా మనం నాశనం చేసుకున్నాం. అలాగే ఇలాంటి దుర్మార్గమైన పాలనలో బతుకుతున్నటువంటి మన తెలంగాణ ప్రజలను పట్టబయలుగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రేవంత్ రెడ్డి చేసే మోసాలను, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాలను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉద్యమం టైంలో కేసీఆర్ గారు అంటే ఉద్యమం చేసింది. రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమన్నా ఉందా? రేవంత్ రెడ్డి పాత్ర 100% అసలు లేదు. ఎందుకంటే చెప్పిన రేవంత్ రెడ్డి పార్టీలు 4 పార్టీలు మారిండు. మామూలుగా ఎన్నికలు పోయే ఎంకమ్మ ముందర పోయే ముసలోడు ఇంటింట పడినట్టు ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ గంట పోవడం రేవంత్ రెడ్డి అలవాటు. వాళ్ళ మంత్రుల గురించి ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి గారి గురించి కానీ, లేదంటే పెద్ద పెద్ద మంత్రుల గురించి కానీ చెప్పాలంటే అసలు ఉన్నారా? ఏ టెంట్ కింద కూర్చొని తెలంగాణ ఉద్యమం చేసిన, ఏ చెట్టు కింద కూర్చొని తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాకపోవడానికి కారణమే ఈ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకి అసలు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఉండడమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసం, చాలా పెద్ద మోసం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను మనం ఏ విద్యార్థి అయినా సరే మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, ప్రతి ఒక్క పేద ప్రజలకు కానీ, ప్రతి ఒక్క రైతుకి కానీ వివరించి మరీ చెప్పాలి మనం అందరం కలిసి. ఈ సమాజానికి విద్యార్థులకు చెప్పేది ఒకటి, రాబోయే రోజులైనా సరే తెలంగాణను మన చేతిలో, మన గుప్పెట్లో పెట్టుకొని మన ఇంటింట కేసీఆర్ గారి చేసిన మంచి పనులు, అలాగే తెలంగాణ తెచ్చిన వంటి ఉద్యమకారులను, అలాగే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కోసం, అలాగే వాళ్ళ ప్రాణాల గురించి మనం మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా కాయ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని ప్రతి ఒక్కరి గురించి మనస్ఫూర్తిగా ఇంటింట బొట్టు పెట్టి మరి కేసీఆర్ గురించి మరి చెప్పి మనం బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.